రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి టీడీపీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులతో ఇవాళ పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. తొలుతగా టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. తిరుపతి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది. దానికి సంబంధించిన మరింత వివరాలు టీడీపీ నాయకులు సమావేశంలో పాల్గొన్నటువంటి టీడీపీ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఏం చెప్పారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితి బట్టి ఈనాడు ప్రభుత్వం చేసిన దౌర్జన్యాలకు, చేస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను 40 సీట్లు పోటీ చేయాలనుకుంటే కూడా ఈ రాష్ట్ర పరిస్థితి మీద, భవిష్యత్తు మీద ఆలోచించి నేనే తగ్గించుకొని 21 సీటు పోటీ చేస్తున్నాను. అలాగే మీరు కూడా అర్థం చేసుకొని ఆర్ఎన్ శ్రీనివాసును అత్యధిక మెజార్టీ గెలిపించి ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు బాగు చేయడానికి, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు నిలబెట్టడానికి, యువతకు, మహిళలకు, మైనార్టీలు అందరూ కూడా చేయడానికి మీరు సహకారం అందించండి. నా వంతు సహకారం చెప్పినట్టు మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటాను. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గర రావచ్చు, అందుబాటులో ఉంటాను. నేను బాబు గారు చెప్పి కూడా మీ సమస్య పరిష్కారం చేస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని రోజులు ప్రచారానికి దూరంగా ఉన్నారు, అంటే అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి ఒక వాదన ఉండింది. అది ఎంత నిజమండి? అసంతృప్తినే లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలకు అసంతృప్తి ఏమో, జనసేన పార్టీ నాయకులు క్యాండిడేట్ అయినప్పుడు అసలు తెలుగు అసంతృప్తి ఎందుకుంటుంది? కాకుండా పోతే కొంత ఎప్పుడంటే కమ్యూనికేషన్ గ్యాప్. అది వీళ్ళకే వాళ్ళకే మధ్యలో కమ్యూనికేట్ చేసే వ్యక్తి, సరైన వ్యక్తి లేక ఎంతకాలం చెప్పినట్టే మీనమేషాలు లెక్కించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే అసంతృప్తి వచ్చింది, జనసేన పార్టీ అభ్యర్థి అయినప్పుడు అసంతృప్తి ఏముంది? ఓన్లీ తృప్తితోనే కార్యక్రమం చేయాలా? భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు ఉమ్మడి అభ్యర్థి అయిన జనసేన నాయకుని ఆర్ఎన్ శ్రీనివాసును అత్యధిక మెజార్టీ గెలిపించి ఈ రాష్ట్రానికి అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ కానుక ఇస్తున్నాం. సార్, మీరేం మాట్లాడారు సార్? ఏం చెప్పారు ఇవాళ మీటింగ్లో, సమావేశంలో ఏం చెప్పారు? ప్రధానంగా ఎలాంటి దిశానిర్దేశం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తా అంటే ఇంత అద్భుతమైన నాయకుడు రాజకీయాల్లో ఉండడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పారు, 2014లో నేను ఎటువంటిది ఏమి ఆశించకుండా అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం పార్టీకి నేను సపోర్ట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో మేము విడిపోవడం కూడా జరిగింది. తంతనీగా పోటీ చేశాము. దానివల్ల జరిగిన నష్టం ఏందనేది ఈ 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, రాజకీయ పార్టీలు అయితేనేమి, మీరైతేనేమి, ప్రజలైతేనేమి, అందరూ కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో, రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోయిందో అని కూడా నేను ఆలోచించి, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిని, ఒక బిల్ గేట్స్ పెద్ద పెద్ద ప్రపంచ స్థాయిలో ఉండే నాయకులతో కూర్చొని మాట్లాడేటటువంటి వ్యక్తిని అనవసరంగా కేవలం ఒక రాజకీయ సులకానందం పొందడానికి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, ఆ రోజు నేను జైల్లో వెళ్ళి చూసినప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో, నేను ఎంత క్షోభకు గురయ్యానో అని చెప్పి ఆయన ఆవేదనతో మాకు చెప్పడం జరిగింది. నేను ఇంకో క్షణం ఏమి కూడా ఆలోచించలేదు. ఆయన కలిసేటప్పుడు కూడా, నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నా మైండ్లో ఏమి ఆలోచన లేదు. నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను, తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎన్డీఏ కూటమిలో లేదు. జైల్లో నుంచి ఆయన్ని చూసి బయటకు వచ్చే సమయానికి నా మైండ్లో మెలిగింది, తెలుగుదేశం పార్టీకి నేను అండగా ఉంటాను, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ వెళ్తాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎట్టి పరిస్థితుల్లో చీల్చేదానికి లేదు అని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చిన 24 సీట్లను కూడా తగ్గించుకోవడానికి కారణం ఏందిరా అంటే, కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో ఉండి వాళ్ళ సలహా తీసుకోకుండా, వాళ్ళు నా నిర్ణయాన్ని చెప్పకుండా ఏకదాటిగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించాను, తెలుగుదేశం పార్టీతో ఉంటానని. వాళ్ళు కోపగించుకున్నా, ఎన్ని మాట్లాడినా కూడా నేను వాళ్ళని చాలా కూల్ చేసుకొని, ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుపడాలరా అంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ మనకి సపోర్ట్ ఉండాలా. కాబట్టి నేను ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలా, అటు జన సైనికులు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మన రాష్ట్రంలో బాగుండాలన్న ఉద్దేశంతో నేను భావిస్తున్నాను. తక్కువగా మళ్ళీ ఈ 24లో కూడా వాళ్ళు మాకు ఇంకా సీట్లు కావాలంటే కూడా నేను 3 సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. ఇదంతా కూడా కేవలము రాష్ట్ర భవిష్యత్తు కోసము, రాజకీయ పదవుల కోసమో, రాజకీయ ఆకాంక్ష కోసమో, అధికారం కోసమో కాదు. రాష్ట్ర పరిస్థితులను ఆలోచించి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి దయ ఉంచి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను,
ఇక్కడ ఉన్నటువంటి అరణ్య శ్రీనివాసుల అభ్యర్థిని కూడా మీరు గెలిపించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. దాని తర్వాత మేము కూడా అడిగాం, సార్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మొన్న 2019లో సుగుణమ్మ గారు గెలిచారు, కానీ గెలిచిన సీటుని వాళ్ళు భయభ్రాంతులు గురి చేశారు, అధికారాన్ని లోపరుచుకొని ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి కరుణాకరిని అనౌన్స్ చేసుకున్నారు. అయినా కూడా ఆమె ఇంటి పట్టాన ఉండకుండా ఈ 4.5 సంవత్సరం ప్రజల్లో కష్టపడి తిరిగింది సార్. ఖచ్చితంగా మీరు మళ్ళీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఆమెకి ఇక్కడ కష్టపడినటువంటి క్లస్టర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జ్ కానీ కార్యకర్తల నాయకులందరికీ న్యాయం చేయాలని కోరాము. ఆయన ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చాక అందరి కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు నేను కూర్చొని గుర్తిస్తామని చెప్పడం కూడా మాకు హామీ ఇచ్చారు. అంటే పార్టీ ప్రతిపాదనలు ఇన్ని రోజులు విస్మరించారు, అభ్యర్థిని మార్చే ప్రతిపాదనలు ఏమైనా వచ్చాయా? ఏం లేదు సార్, పార్టీలో కూటమి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కట్టుబడి ఉన్నాము. కాకపోతే ఇక్కడ ఒకటి తెలుగుదేశం పార్టీ మేము ఇన్ని రోజులు కష్టపడ్డాము, ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ గుర్తయింటే మాకు చాలా ఈజీగా ఉండేది అని చెప్పి ఒక ఆవేదన దీంట్లో ఉన్నాము అందరం కూడా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఏదైతే మాకు సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని విన్నాక మేము ఖచ్చితంగా ఇక్కడ నిలబడినటువంటి అరణి శ్రీనివాసులు గారిని 20 నుంచి 30 వేల మెజార్టీతో గెలిపించి ఇటు చంద్రబాబు నాయుడు గారికి అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం సార్. ఇప్పుడు ఇవాళ నుంచి అంటే టీడీపీ క్యాడర్కి దిశానిర్దేశం చేసిన పెదప ఏ రోజు నుంచి ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందండి? ఆల్రెడీ అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎక్కడెక్కడ ఇందాక పెద్దలు చెప్పినట్లు చిన్న చిన్న కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉన్నాయి తప్పితే అందరూ కూడా క్యాడర్ మొత్తం కూడా పనిచేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైలు నుంచి బయట చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండెల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంటే ఏంటంటే ముఖ్యంగా యువత కోసం, యువత భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నేతృత్వంలో అధికారంలోకి రావాలి. గతంలో నేను ఎటువంటి ఈ ఆలోచన లేకుండా, ఎటువంటి దీని కాంక్ష లేకుండా నేను సపోర్ట్ చేశాను. ఈరోజు నాకు 40 సీట్లో పోటీ చేయాలి, 70 సీట్లో పోటీ చేయాలని చెప్పి నాకు క్యాడర్ నుంచి ఒత్తిడి ఉన్నా కూడా నేను చాలా తగ్గి ఈ రాష్ట్రంలో మార్పు కోరుకొని ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎన్డీఏ కూటమితో కలిసి 21 సీట్లో పోటీ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న యువత ముఖ్యంగా అన్ని సీట్లలో జనసేన అభ్యర్థుల్ని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించి ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఇందాక పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేశారు. అంటే అభ్యర్థి మార్పులో ఎలాంటి మార్పు ఉండదు, అలాగే అరణి శ్రీనివాస్ గెలుపుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి, భేదాభిప్రాయాలు ఏదున్నా కూడా పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన, టీడీపీ, బీజేపీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.